Hello friends, welcome to my YouTube channel. Please firstly support everyone. మనం ఈరోజు డిస్కస్ చేసేది మెన్స్ట్రువల్ కప్. ఈ రోజులలో చాలామంది ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాకపోతే మనము ప్యాడ్స్ వాడడం వల్ల మనకి చాలా ఇన్ఫెక్షన్స్, చాలా ర్యాషెస్ అలాంటివి చాలా వస్తున్నాయి. దానికోసమని ప్రజెంట్ మెన్స్ట్రువల్ కప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కప్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కిడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ తీసుకుంటే వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, అంటే వాళ్ళకి ఇన్ని అవర్స్కి చేంజ్ చేసుకోవాలి అనేది అంత గైడెన్స్ అనేది లేదు. సో దానివల్ల ఇలాంటి ప్యాడ్స్ కప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్యాడ్ ఫ్రీ అనేది ఉంటుంది. స్కూల్స్కి వెళ్తారు పిల్లలు, వాళ్ళకి ఏంటి ఇప్పుడు వాష్రూమ్స్, వాటరు అలాంటివి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. సో ఈ కప్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక 4 to 5 అవర్స్కి ఓవర్ఫ్లో ఉంటూ మాత్రం 4 అవర్స్కి చేంజ్ చేసుకోవాలి. చాలా బాగుందండి. ప్రజెంట్ నేను యూజ్ చేశాను 3 months, అందుకే మీకు ఇది నేను రివ్యూ అనేది ఇస్తున్నాను. చాలామంది ఉమెన్స్కి ఇది యూజ్ అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా మ్యారేజెస్కైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే చాలామంది అంటే కాస్ట్లీ శారీస్ అలాంటివి వేర్ చేస్తుంటాం. అప్పుడు ఏంటి అంటే మనకు ఇప్పుడు మనము పీరియడ్స్లో ఉన్నాము, వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచిస్తాం. అలాంటి టైంలో కూడా మనము ఇలాంటివి చూస్ చేస్తూ, కాకపోతే ఏంటంటే మై సజెషన్ ఈజ్ 2 days అనేది ఇది యూజ్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 3rd day 4th day అంటే అట్లా ఎక్కువ ఫ్లో ఉండదు కాబట్టి మనకు ఎక్కువ యూజ్ అనేది ఉండదు, ఫర్ మై సజెషన్. ఇంకోటి ఏంటంటే ఇది ఇలా ఒకటి బాక్స్ ఇట్లా చిన్న ప్యాకెట్లో ఇలా వస్తుందండి. దీంట్లో యాక్చువల్లీ సైజెస్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నది మాత్రం M సైజ్. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా మనం జస్ట్ ఇలా సక్ చేసి మన వజినాలోకి, అంటే టాయిలెట్ ప్లేస్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇట్లా జస్ట్ అది సిలికాన్ మెటీరియల్ కాబట్టి మనం ఎలా అంటే అలా మోల్డ్ అవుతుంది. కాకపోతే ఇది యూజ్ చేయడం వల్ల కొంచెం ఏమైనా పెయిన్ ఉంటుందా అని చాలామంది అడుగుతారు. కాకపోతే అంత పెయిన్ అయితే ఏం ఉండదండి. కాకపోతే మనం ప్రాపర్ వేలో అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్ వేలో ఇన్సర్ట్ చేసుకోకపోతే మాత్రం పెయిన్ అవుతుంది, నేనైతే అబ్జర్వ్ చేసింది. ఈ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటే మాత్రం అది ఫుల్గా ఫిల్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే మీకు నార్మల్గా ఉంటే మాత్రం 4 to 5 hours అయితే ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. అలా ఇన్సర్ట్ చేసి లోపలికి సక్ చేసుకోవాలి. నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం అది పెట్టాక ఎలా రిమూవ్ చేయాలి అని అంటే మాత్రం ఇట్లా ఫస్ట్ కింద చిన్న నాబ్ ఉంది కదండి, దాన్ని అట్లా జస్ట్ ప్రెస్ చేస్తే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఫ్రిక్షన్ వస్తుంది. అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న లూబ్రికేషన్ జరిగి ఎయిర్ అనేది ఎవాపరేట్ అవ్వి కొంచెం ఎయిర్ బయటికి వెళ్ళిపోయి అది బయటికి నార్మల్గా వచ్చేస్తుందండి. ఏంటంటే జస్ట్ మనం ఇలా లాగితే మాత్రం పెయిన్ అవుతుంది. ఎందుకంటే అది మన లోపల స్కిన్కి అటాచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్రిక్షన్ మూమెంట్ లేకపోతే మాత్రం పెయిన్ అవుతుందండి. మీరు మళ్ళీ పెయిన్ అవుతుంది అని అనొద్దు. ఏంటి అంటే జస్ట్ మనం ఇలా ప్రెస్ చేయాలి. సో అలా పెట్టుకొని తీయడం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం ఇప్పుడు యూజ్ చేసినప్పుడు కూర్చుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే ఏమైతే మనకైతే పెయిన్ అయితే ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఇంకా ప్యాడ్స్ కన్నా ఇది యూజ్ చేయడం అయితే బెటరే కదా. ఇప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీ 1 hourకి ప్యాడ్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ మై సజెషన్, ఐ పర్సనల్లీ యూజ్. సో
ఒక్కటి మాత్రం నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, అది క్యాప్ ఒకవేళ గనుక 1 అవర్‌లో, 1 ½ అవర్‌లో ఫిల్ అయిపోతే మాత్రం ఆ కింద నాబ్ ఉంది గదండీ! అదనేది బయటికొచ్చేస్తుంది. అంటే కొంచెం బయటకొస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు మనము కొంచెం ఐడెంటిఫై చేసి వెళ్ళి క్లీన్ చేసుకొని రావాలి. కానీ పిల్లలకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుందండి. ప్లీజ్ షేర్ మై